ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని గురించి మనం విచారణం చేస్తూ ఉంటుంది. ఇందులో మనోమయ కోశం గురించి విచారణ చేస్తుంటుంది. మనోమయ కోశం అంటే పంచ జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మనోమయ కోశం అవుతుంటుంది. జ్ఞానేంద్రియాని చ మనశ్చ మనోమయ స్యాత్ అని. ఈ మనోమయ కోశంలో ఎక్కువ మోహం ఉండడం వల్లనే మనకు ఈ సంసారము బంధనము వచ్చింది. సంసారం అంటే మనసుకు అతిరిక్తంగా అసలు లేనే లేదు సంసారము. అజ్ఞానం అంటే కూడా మనసు కన్నా అతిరిక్తంగా ఇంకో అజ్ఞానం వేరే లేదు. ఈ మనసుకు అస్తిత్వమే పెద్ద అజ్ఞానం అని. అందుకే మరి మనసు ఉంటేనే ఈ సంసారము, ఈ బంధనము ఉన్నప్పుడు మరి మనసు మనకి ఇంకేముంది? మంది పరమాత్మను తెలుసుకోవడానికి మన దగ్గర ఇంకేమున్నాయి? కళ్ళు ఉన్నాయి, కళ్ళకి కనిపించడు. చెవులు ఉన్నాయి, శబ్దాలకి వినిపించడు. ఇంకెట్లా పరమాత్మ చూసేది? లోపల ఉండేది మనసు, బుద్ధి. ఇంకేమైనా ఎక్స్ట్రాలు ఉన్నాయా పరమాత్మ చూసుకోవడానికి? మరి ఉన్న మనసు బుద్ధులతోటి కూడా చెప్పేస్తే ఆ మనసే బంధనానికి కారణమని చూపించేస్తారు. మరి ఇంక మేము పరమాత్మని దేనితోటి తెలుసుకోవాలి? ఉన్నవన్నీ దీంతోటి కాదని తీసేస్తారు. ఇంకా దేనితోటి తెలుసుకోవాలి పరమాత్మని? అందుకే ఇదే మనసు. మనసులోనే రెండు ప్రకారాల మనసు ఉంటుంది. ఒకటి స్వాభావికమైన మనసు. పూర్వజన్మలో మనము చేసుకున్న పుణ్య పాప కర్మల వల్ల కొన్ని వాసనలు, కొన్ని కోరికలు, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ అవన్నీ రెడీగా ఉంటాయి. అందుకే పుట్టిన వెంబడే కొంతమంది బుద్ధివంతులైతారు, కొంతమంది దొంగలైతారు. ఆ బుద్ధి చిన్న పిల్లల్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది. అమెరికాలో ఒక ప్రొఫెసర్ రీసెర్చ్ చేశాడు. అంత చిన్న పిల్లోళ్ళు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చిన్న పిల్లల్ని కూర్చుని పెట్టేసి వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారని 20 years రీసెర్చ్ చేశాడు. 20 సంవత్సరాల రీసెర్చ్. ఎప్పుడు 1960 ఆ మధ్యలోనే. ప్రొఫెసర్, మంచి ఫేమస్ ప్రొఫెసర్, సైకాట్రిస్టు. చిన్న పిల్లలంతా ఒక 20-30 మందిని, 25 మందిని పిలిపిస్తాడు అమెరికాలో. అక్కడ ఎల్లో కలర్ ఒక కేక్ వస్తుంది. భలే బాగుంటుంది అది కేక్. చిన్నపిల్లలకి అదంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఒకరిని పిలిచి అంతా కెమెరాలంతా సెట్ చేసి ఉంటాడు. వాళ్ళతో మాట్లాడి పరిచయం చేసుకొని ఆ కేక్ ముందు పెడతాడు. చూడు, ఈ కేక్ని నేను ఇప్పుడు బాత్రూమ్కి పోయి వస్తాను. నేను బాత్రూమ్కి పోయి వచ్చే వరకు ఈ కేక్ని నువ్వు తినకుండా అలాగే ఉంటే నేను నీకు ఇంకో కేక్ ఇస్తా, ఫ్రీగా ఎక్స్ట్రా కేక్ ఇస్తా అని. సరే అని అక్కడ వదిలిపెట్టేసి పోతే కదా ఇంకా చిన్నపిల్లలు కదా, తట్టుకోలేరు కదా ముందు ఎదుగు తినే వస్తుందంటే. అందులో ఒక 5-6 మంది ఆయన తిరిగి వచ్చే వరకు ముట్టుకోలేదు, వెయిట్ చేశారు. ఆ కేక్ చాలా ఇష్టమైనప్పటికి కూడా వెయిట్ చేశారు. దాని దగ్గరికి పోయి స్మెల్ చూస్తారు, ఏమేమో చేష్టలు చేస్తూ ఉంటారు. అయినా తినలేదు, మనసుని నిగ్రహించుకున్నారు. ఇంకొక 15 మంది నిగ్రహించుకోలేకపోయారు. ఆయన బాత్రూమ్ నుంచి తిరిగి వచ్చే లోపలే తినేశారు. తినేసిన తర్వాత ఏంట్రా తినేసావంటే కన్నా తినానని నిజం ఒప్పుకుంటారు. తిన్నా కూడా కనీసం నిజం చెప్పారు, అవును తినేసాను అని. ఇంకొక 5-6 మంది ఉంటారు, వాళ్ళు తినేసి ఏం తిన్నావంటే కన్నా లేదు నేను తినలేదు అంటారు. లేదు నువ్వు అక్కడ పెట్టనేలేదు కేకు, నాకు ఇంకోటి అంటారు. అబద్ధం చెప్తారు. అంటే మనసుని నిగ్రహణ చేసుకున్న వాళ్ళు కొంతమంది,
నిగ్రహించలేకపోయిన వాళ్ళు, కానీ నిజం చెప్పిన వాళ్ళు కొంతమంది, నిగ్రహించలేకపోయారు ప్లస్ అబద్ధం కూడా చెప్పారు. 3 కేటగిరీలు. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు భవిష్యత్తులో ఎలా అయినారు, ఏమేమి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందని చెక్ చేస్తే, ఎవరు మనసుని నిగ్రహ చేశారు, టాప్ పొజిషన్స్, CEO, మేనేజర్సు, కంపెనీలు స్టార్ట్ చేశారు, టాప్ పొజిషన్లో ఉన్నారు. మనసు నిగ్రహం చేసుకుని 5-6 మంది. ఇంకొక 15 మంది మనసు నిగ్రహం చేసుకోలేకపోయారు, కానీ నిజమైతే చెప్పారు. వాళ్ళు వీళ్ళ కింద వర్కర్లుగా పనిచేస్తున్నారు, ఎంప్లాయీస్. ఇంకొకరు ఎవరైతే అబద్ధాలు చెప్పిండ్రో వాళ్ళు జైల్లో ఉన్నారు, తప్పుడు పనులు చేసేసి జైల్లో ఉన్నారు. ఈ మనసుని ఎవరు నిగ్రహిస్తాడో వాడే ఎప్పటికీ లౌకికంలో కానీ అలౌకికంలో కానీ వాడే టాప్ పొజిషన్స్కి పోతాడు. ఇది మనసు మీద ఎవరైతే కంట్రోల్ పొందుతారో వాళ్ళకు అంత తాకత్తు వస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాము, మనసు చెప్పిందంతా చేసుకుంటూ పోతూ ఉంటాం. అన్ని మనసు డిసిషన్, మనసు ఈరోజు ఏ డిసిషన్ ఇస్తుందో ఆ డిసిషన్ వినేసి వెళ్ళిపోదు. ఇక్కడ పాఠం జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, బయటికి వెళ్ళండి. కామన్ సెన్స్ ఉండాలి. అందుకే మనసు మీదనే నిగ్రహం ఉండాలి, కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. నేను మనసుకి గులామున్నా, నేను మనసుకు మాస్టర్నా ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఏంటి ప్రూఫ్? శాస్త్ర నిషిద్ధమైన పనులు కూడా మనలో వస్తుంటాయి. నువ్వు అది చేయి, ఇది చేయి అని చెప్పేసి ఆ పనులు చేయనీకి మనకు ప్రేరణ వచ్చి మనం చేస్తున్నామంటే కన్నా మనం మనసుని గులాములైపోయాము. శాస్త్ర విహితమైన కర్మలు అయితే పర్వాలేదు, శాస్త్ర నిషిద్ధమైన పనులు మన మనసులో వచ్చినప్పుడు దాన్ని మనము కంట్రోల్ చేసుకుంటున్నామంటే మనము మనసు ఒక గులాముని కాలేదు, దాన్ని కంట్రోల్ చేస్తున్నాం, దాన్ని కమాండ్ చేస్తున్నాం. అందుకే శాస్త్రము, గురువులు వీళ్ళు అధీనంలోకి మనసుని ఇచ్చేస్తారు. వీళ్ళ అధీనంలో మనసు ఉన్నప్పుడు అదే మనసు నీకు మోక్షాన్ని ఇస్తుంది. అందుకే బృహదారణ్యక ఉపనిషంలో వాగుకు అగోచరమని చెప్తుంది. వాగాది ఏ ఇంద్రియానికైనా గోచరుడు కాదు పరమాత్ముడు. అయినప్పటికీ కూడా మనసా ఏవ అనుద్రష్టవ్యం, మనసు ద్వారానే మనము ఈ పరమాత్మని తెలుసుకోవాలి, మనసు బుద్ధిల ద్వారానే పరమాత్మని తెలుసుకోవాలి. ఎలా మరి? ఎలాంటి మనసు అంటే శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవా. మనసు శృతి అంటే శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా సంస్కృతమైన మనసు ఏదైతే ఉంటుందో అలాంటి మనసు ద్వారానే మనము పరమాత్మని దర్శించుకోవాలి, అంటే లక్షితం చేసుకోవాలి. గురువులు శాస్త్రము ద్వారా కొన్ని రోజులు వాళ్ళ అనుశాసనంలో ఉంటే అది ప్యూరిఫై అవుతుంది మన మైండ్, లేదంటే స్వాభావికంగానే పనిచేస్తూ ఉంటుంది. అసూసు రమంతే ఇది అసురాహ. ఇంద్రియాల్లో ఎవరు రమిస్తూ ఉంటారో వాళ్ళు అసురులు, అది రాక్షస గుణం. నా మనసులో నాకు నచ్చింది నేను చేస్తాను, అది శాస్త్ర నిషిద్ధమైనా కానీ, గురువులకి విరుద్ధంగా కానీ, గురువులకు కోపమన్న తెప్పించుకొని నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా స్వతంత్రత అని ఏదైతే పోతుందో అది రాక్షస మనసు, అసురు. ఇంద్రియాల్లో అంటే ఏదో ఒక బయట ఒక సుఖాన్ని ఆశించే మనసు నిర్ణయం తీసుకుంటుంది, దానికి అనుకూలమైన పనులే చేసుకుంటుంది. మాయ నుంచి నిన్ను విడుదలైతే చేయదు, నిన్ను ఎక్కువ తమో గుణం వైపు లాక్కెళ్తూ ఉంటుంది. దాని మాట వింటూ చేసుకుంటూ పోతే గాన మళ్ళీ మనల్ని ఒక 5-10 సంవత్సరాలు దాని మాట వింటే కానీ మళ్ళీ మనం దేనికి పనికి రాకుండా పోతాం. ఎంత తమో గుణం వచ్చేసి ఉందంటే మళ్ళీ ఒక ఏ ఆశ్రమంలో కూడా దినచర్యని పాటించలేకపోతాం. విసుగు వస్తుంది, టార్చర్ అయిపోతుంది మళ్ళా. ఎందుకంటే ఆశ్రమంలో 5 గంటలకి తొందరగా నిద్రలేసి హారతులు, సత్సంగాలు అవి ఇవి బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఆ మనసుకు తమో గుణం అలవాటు అయిపోయింటుంది. మళ్ళా దేనికి ఒక గురువు దగ్గరికి పోయి అర్హతను కూడా కోల్పోతాడు.
అంతో ఇంతో ఇల్లు వదిలిపెట్టినప్పుడు వైరాగ్యం ఉంటుంది, వివేకం ఉంటుంది, సమాధి షట్క సంపత్తులు ఉంటాయి. ఇవన్నీ వెళ్ళిపోతాయి, పాడైపోతాయి. అందుకే మనసు నిర్ణయాలు ఎప్పుడు నమ్మొద్దు. అనాది కాలం నుంచి మనము మనసు మాటలు నమ్మి ఉన్నాం. ఏ రోజైనా మనకు సుఖాన్ని ఇచ్చిందా? ఇంకా సంసారంలో ఇరికించి పాడు చేసింది. కానీ ఆ మనసు అది మనకు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వలేదు. ఊరికే అక్కడ సుఖంగా ఉంటుంది, ఇక్కడ సుఖంగా ఉంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని ఇంకా మన భ్రాంతుల్లోనే పెడుతుంది. కానీ మన ఆనందానికి దేశ కాల పరిస్థితులు అసలు ఏమీ సంబంధమే లేదు. ఏ నిమిత్తాలు అవసరం లేదు. ఏ నిమిత్తాలు లేకుండా మనలో ఉన్న సహజానంద తత్వాన్ని మనకు భ్రాంతి పెట్టేస్తుంది మనసు. ఒరే, నీకు ఈ జాగాలో ఉంటే నీకు ఆనందం దొరకదు, వేరే జాగాకి పో, అక్కడ ఆనందం దొరుకుతుంది. ప్లేసు నిమిత్తం, అనుకూల పరిస్థితుల నిమిత్తం అవన్నీ మనసే డిక్టేట్ చేస్తూ ఉంటుంది. అరే, యుద్ధ భూమిలోనే కదా మనం గెలవాల్సి ఉండేది. అననుకూల పరిస్థితులు మనసా వాచకర్మ ఎక్కడ ఇబ్బందులు కష్టాలు ఎక్కువ ఉంటాయి అక్కడే ఇంకా మనకు సాధన బాగా జరుగుతుంది. గట్టిగా నిలబడితే కానీ అక్కడే మనలో ఉన్న సాధన చతుష్టయ సంపత్తి గట్టిగా ఉందా లేదా అని స్థూల నికన న్యాయ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అందుకే గురువులకు సర్వతంత్ర స్వతంత్రులు. కృష్ణ పరమాత్ముడే అసలు అర్జునుని కంట్రోల్ చేయలేదు. ధర్మం చెప్పాను నీకు, అధర్మం చెప్పాను. అర్జున, నీకు ఏది ఇష్టమో యథేచ్ఛసి తథాకురు. నీకు అధర్మం ఇష్టమైతే నువ్వు అధర్మమే చేసుకోపో, ధర్మం ఇష్టమైతే ధర్మం ఎంచుకో. ఫోర్స్ చేయలేదు, కంట్రోల్ చేయలేదు. గురువులు ఎప్పుడు శిష్యుల్ని కంట్రోల్ చేయరు. వాళ్ళు స్వతంత్రులు, ఇతరులను కూడా స్వతంత్రంగా వదిలిపెడతారు. ఇంకా ఎక్కువ నిజమైన స్వతంత్రాన్ని ఇప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. శాస్త్రం కూడా అంతే, కేవలం ప్రకాశకం అంతే, రివీలర్. అది కూడా ఇంకోరిని ఫోర్స్ చేయదు. ఫోర్స్ చేస్తున్నారంటే నేనేదో ఎడబట్టుంది అని చెప్పేసి. అందుకే ప్రతి ఒక్కరికి మన స్వరూపము స్వతంత్ర స్వరూపం. ఆ స్వతంత్రత, నిజమైన స్వతంత్రత మనకు కావాలంటే కానీ ఈ మనసు బుద్ధులు, ఈ శరీరాలతోటి ఉన్న తాదాత్మ్యం, దమ్ము ధైర్యం ఉంటే కానీ ఈ శరీరముతోటి స్వతంత్రాన్ని పొందండి. ఈ శరీర తాదాత్మ్యతోటి స్వతంత్రాన్ని పొందాలి. బయట గ్రాస్ లెవెల్ స్థూల రూపంలో ఉన్న స్వతంత్రము, భ్రాంతి రూపంలో ఉన్న స్వతంత్రము, అక్కడ పరాధీనత ఉంటుంది. ఎంతోమంది సపరేట్ ఆశ్రమాలు కూడా చేసుకున్నారు. సపరేట్ ఆశ్రమాలు ఇదే ఎందుకు చేసుకున్నారు? ఒక ఆశ్రమంలో ఉంటే అక్కడ నియమాలకు, దానికి, అనుశాసనానికి అక్కడ వాళ్ళకు గులామీలాగా ఫీలింగ్ వస్తుంది. అబ్బో, వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, వీళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, కొంచెం బయటకు వెళ్తే కనుక కొంచెం స్వతంత్రత ఉంటుంది అని చెప్పేసి. నువ్వు నిజంగా జ్ఞాననిష్టతోటి వచ్చి బాగా ఇంకా శ్రవణ మన నిధ్యాసనాల పాటు పూర్తి అయిపోయి నిజమైన జ్ఞాననిష్ట వచ్చిందంటే కానీ అప్పుడు నువ్వు కావాల్సింటే గుహలో ఏకాంత స్థానానికి, వివిక్త దేశానికి వెళ్తే నువ్వు గెట్టన్ అవుతావు. నీకు ఇంకా ఈ జ్ఞాననిష్ట రాలేదు. నీ మనసు చెప్తా ఉంటుంది స్థూల రూపంలో నువ్వు స్వతంత్రతగా ఉండు అని చెప్పేసి. అందరూ సపరేట్ కుట్యాలు చేసుకోవాలని చూస్తారు, సపరేట్ ఆశ్రమాలు. భవిష్యత్తు గురించి మనసు ఎప్పుడూ అడ్వాంటేజ్ల గురించి ఆలోచిస్తుంది, డిసడ్వాంటేజ్ల గురించి ఎప్పుడు చూపిది నీకు. అది పెద్ద మోసం. అది ఏదన్నా పనిలో డిసడ్వాంటేజెస్ కూడా మనసు ఆలోచించాలి కదా, అది ఆలోచించదు. ఓన్లీ అడ్వాంటేజ్లు మాత్రం చూపిస్తూ ఉంటుంది. నువ్వు ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి సపరేట్గా నువ్వు కుటియా చేసుకో అని చెప్పేసి. చోటా మహారాజు ఒకసారి లఘు పాఠం చెప్తా ఉంటే వాళ్ళ శిష్యుడు ఒక లెటర్ పంపించాడంట. గురుగారు, నేను కొత్త ఆశ్రమం కట్టుకున్నాను, మీ ఆశీర్వాదం కావాలా అని. అక్కడ వ్యాకరణ సూత్రంలో ఒక సూత్రం ఉంటుంది, మా భవాన్ ప్రేదిదత్ అని. దాని అర్థం ఆగే మత్ పడినా, అంటే ఇప్పటికే తప్పుడు పని చేసినావు, ఇరుక్కుపోయినావు, సపరేట్ ఆశ్రమం తీసుకొని నువ్వు ఇరుక్కుపోయినావు, ఎక్కువ పరాధీనత వస్తుంది, ఇంకా ఎక్కువ మళ్ళీ ఇంకేం మళ్ళీ మాయలో పడకు. ఇంతవరకు ఏదో చేసుకున్నావు అంతలోనే మంచిగా సాధన చేసుకోవాలి. ఊరికి ఎక్కువ సమయం దొరుకుతుంది, ఎక్కువ స్వతంత్రత ఉంటుంది అని చెప్పేసి అలా చేసుకుంటారు. కానీ 55-60 సంవత్సరాలు వచ్చినప్పుడు లబడబడబడబడబా అని గుండె కొట్టుకుంటూ ఉంటుంది సపరేట్గా ఆశ్రమంలో ఉన్నాం. ఒకసారి టైఫాయిడ్, నిమోనియా లాంటి రోగాలు వస్తాయి.
పడుకుంటే మంచం మీద నుంచి లేచి బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితులు వస్తాయి. ఎవరు దగ్గర ఉండరు, చేష్టలు చేస్తారు. వాళ్ళనో వీళ్ళనో ఎవరో ఒకరిని శిష్యుల్లాగా తయారు చేసుకొని వాళ్ళని ఉత్తరాధికారి చేయాలని చూస్తారు. వాడు వచ్చిన వ్యక్తి మీద అసలు నమ్మకం రాదు. వీడు నన్ను గొంతు పీసుకు చంపేస్తాడేమో, విషమిచ్చి చంపేస్తాడేమో అని భయపడుతూ వాడిని అనుమానించి చూస్తూ ఉంటాడు. వాడికి వచ్చిన విద్యార్థికి విసుగొస్తుంది. ఏది వీడు నన్ను ఇట్లా అనుమానిస్తున్నాడని చెప్పేసి వాడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఎవరు నిలబడలేకపోతారు. ఎందుకంటే సొంతంగా పుట్టిన వాళ్ళ మీదే నమ్మకం రాదు. ఎవరో ఎక్కడి నుంచినో ఒకడు వస్తాడు, వాడు నన్ను సాకుతాడంటే కానీ వాడి మీద అసలు నమ్మకం రాదు. ఎవరిని నమ్మలేరు. స్టోరీ ಮತ್ತೆ ಹೋಗ್ತಾನೆ అందరినీ ఇదే సమస్య. వాళ్ళిష్టపట్టి పెద్ద పెద్ద జ్ఞాన విద్వానులు మంచిగా శాస్త్రం చెప్పేటోళ్ళు కూడా ఇట్లా సపరేట్ కుటీర చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎవరి మీద నమ్మకం పెట్టలేకపోతారు. కథలు కూడా అట్లా ఉంటాయి. వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. వాని మీద నమ్మకం ఇచ్చేసి అన్ని బాధ్యత అనిపిస్తే కానీ ఒకేసారి వాడు డబ్బులు కొట్టేసుకొని చెవులో పువ్వు పెట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా కూడా ఎన్నో జరిగినాయి. భయం ఎక్కువైతుంది. స్వతంత్రత పేరుతోటి ఏమైతే అనిపిస్తుందో మళ్ళా కుటియా మీద మోహం, విపరీతమైన మోహం. ఇంట్లోనే కానీ ఎక్కడైనా కానీ పెత్తనాలు మాత్రం విడిచిపెట్టలేరు. వయసు అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత ఎందుకు లేప రామ అనుకొని శ్రవణమన నిధిధ్యాసనం చేసుకుని అనుకోరు. లేదు, సచ్చే వరకు పెత్తనం తాళం చేతులు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలని. ఆ పెత్తనం మాత్రం వదిలిపెట్టుకోలేరు. రాగము, ద్వేషము, స్వార్థము అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ సమయము 3 పూట్లు నువ్వు 10 మందికి చేసినా ఒక్కడి కోసం చేసుకున్నా కూడా సమయం అంతే. ఉదయం నిద్ర లేస్తే ఇంకా వంట చేసుకునుడు, పాత్రలు కరుగుడు, నువ్వు ఉదయం టిఫిన్ చేసి తిన్న లోపల మధ్యాహ్నం లంచ్కి సమయం అయిపోతుంది. మధ్యాహ్నం ఇంకేం చేయాలా అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నంకి 11 గంటల నుంచినే స్టార్ట్. 1 గంట భోజనానికి 11 గంటల నుంచినే ఆ కూరగాయలు కత్తిరిద్దామా, ఇది కత్తిరిద్దామా అని చెప్పేసి మళ్ళీ కత్తిరించి చేసి తినేసరికి 1-1:30 అవుతుంది. మళ్ళీ ఆ పాత్రలు కడిగేసరికి 2-2:30 అవుతుంది. కాసేపు పడుకొని లేచేసరికి మళ్ళీ ఛాయ్ సమయం అయిపోతుంది. మళ్ళీ ఛాయ్ పెట్టు, ఆ ఛాయ్ పాత్ర కడుక్కో, అయిపోయేసరికి 5-5:30 అయిపోతుంది. మళ్ళీ స్నానం చేసి వచ్చేలాగా రాత్రికి భోజనము. ఏమి ముందే టెన్షన్, చింత, ఏం చేయాలి ఈరోజు రాత్రికి భోజనం, ఏం చేయాలి అని తిన్నామో పడుకున్నామో తెల్లారిందా. ఇంక ఎప్పుడు ధ్యానం చేస్తావు, నువ్వు ఎప్పుడు జపం చేస్తావు? ఊరికే స్వతంత్రత పేరు మీద ఊరికే సపరేట్ కుటీయాలు చేసుకొని ఇంకా వరస్ట్ స్థితికి వెళ్ళిపోయారు. ఆ మోహము, ఆ కుటీయాల మీద ఉన్న మోహము ఎంత దరిద్రం అది. ఉన్న ఇల్లు వాకిలి అమ్మ నాన్న అందరినీ వదిలిపెట్టుకొని వచ్చేసి ఇప్పుడు ఏదో ఎక్కడో ఒక జట దాని మీద మోహం, ఇది నా కుటీయ, నా ఆశ్రమము అని చెప్పేసి. మళ్ళీ భయము, ప్రాణం మీద ఎంత ఆశ. ఎవరిని నమ్మలేకపోతారు. అయ్యో వాడేం చేసేస్తాడో, వీడేం చేసేస్తాడో అని భయపడుతూ జీవిస్తూ ఉంటారు. ఎంతోమంది అనాథ శవాల్లాగానే బతికేస్తూ ఉంటారు. మా గురుగారి దగ్గరికి వస్తారు, ఇట్లా వయసు అయిపోయింటుంది, సపరేట్ ఆశ్రమాలు చేసుకొని ఇంకా ఎవరు దొరకరు కదా. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద ఆశ్రమాల్లో దాన్ని చేర్చేస్తే గురుగారి దగ్గర ఎంతోమంది శిష్యులు ఉంటారు. ఎవరినొకరు విద్యార్థిని పంపిస్తారని ఆ తెలివితేటలతోటి వస్తారు. మా గురుగారు పెద్ద నమస్కారం పెట్టేస్తారు. నాకు ఇప్పుడున్న 13 ఆశ్రమాలు ఆ సంసారమే పెద్ద లొల్లి. వాడు కొట్టే, వీడు గిచ్చే అని 13 ఆశ్రమాల నుంచి రోజుకు ఒక్కొక్క కంప్లైంట్ వచ్చినా 13 కంప్లైంట్లు వస్తాయి. ఫోన్లో వెనకాల కూర్చుంటే అర్థమవుతూ ఉంటుంది. సమస్యలు. ఈ సంసారమే పెద్ద సంసారం అయిపోయిందంటే కానీ నాకు వద్దప్ప అని. ఆశ్రమం మీ ఆశ్రమంలోకి కలిపేసుకోండి, నాకు వయసు అయిపోయింది, ఎవరన్నా ఒకరు విద్యార్థిని ఇక్కడ పంపినండి. ఎవరు వస్తారు? నువ్వు ఎవరికి సేవ చేయలేదు. నీ గురువుకి నువ్వు మంచిగా సేవ చేసింటే కానీ నువ్వు ఎవరైనా శిష్యునికి ఏదైనా నేర్పించింటే, జ్ఞానము ఏదైనా ఇప్పించింటే, లేదా వాడి పేరు మీద నెక్స్ట్ ఉత్తరాధికారి వీడే నువ్వు ప్రకటిస్తే ఎవరన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు సేవ చేయడానికి. నీకు నమ్మకమే లేదు, ఎవరిని నమ్మలేకపోతున్నావు.
నెక్స్ట్ ఉత్తరాధికారి వీడే అని రాయడం వీళ్ళనామా కూడా రాయలేకపోతున్నాం. మరి ఎవడు చేస్తాడు నీకు సేవ? ఇంకా ఎక్కువ పరాధీనంలో పోయిడ్సి పెద్ద ఫెయిల్యూర్ స్టోరీని. అందుకే స్వతంత్రత అంటే బయట స్థూల రూపంలో స్వతంత్రత కాదు. నిజమైన యోగ్యత అంటే నీ శరీరాలతోటి స్వతంత్రాన్ని పొందు. ఈ శరీరాలతోటి పెట్టుకున్న సంబంధము కదా, ఆ సంబంధంతో స్వతంత్రాన్ని పొందు. అప్పుడు నువ్వు మగోడవని ఒప్పుకుంటాను. అది శరీరాలతోటి స్వతంత్రతను వదిలేసిన వాడు ఎట్లా భజగోవిందంలో ఎట్లంటాడు భాష్యకార భగవానుడు, సురమందిరతరు మూల నివాస శయ్యాభూతలం అజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగః తస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సురమందిరతర ఈ శరీరంతోటి సంబంధం తెంచుకున్నవాడు, శరీరంతోటి స్వతంత్రాన్ని పొందిన వ్యక్తి, నిజమైన స్వతంత్రాన్ని పొందిన వ్యక్తి. సురమందిరతరు నివాస, పాత గుడులు, చెట్ల కింద, మళ్ళా కింద పృథివీ ఉంటుంది కదా, పృథివీనే వాడు పరుపు, దిక్కులే వాడికి బట్టలు. అలా జీవించేవాడు కస్య సుఖం నా కరోతి, ఎందుకు సుఖంగా ఉండడు అంటే బాగా సుఖంగా ఉంటాడు అని. కానీ ఆ జ్ఞానం ఉండాలి, ఆ నిజమైన స్వతంత్రం పొందాలి. వాడి దగ్గర ఇల్లు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, భవిష్యత్తులో నన్ను చూసుకునే ఎవరని ఆ చింత లేదు. ఎందుకంటే వాడి శరీరాన్ని నేను అనుకోలేదు. శరీరంలో ఉండి బతకాలనుకున్న వాడికి ఈ తిప్పలు, అయ్యో భవిష్యత్తులో నన్ను ఎవరు చూసుకుంటారో ఎవరు చూసుకోరో అని. అసలు బతకాలనే ఆశ లేని వానికి ఏమి చింత ఉంటుంది తెగించి ఉన్నవానికి. ఈ జ్ఞానికి అసలు ఈ శరీరంలో ఇంకా బరువు ఎక్స్ట్రా లగేజ్ లాగా అనుకుంటూ ఉంటాడు. ఈ ఎక్స్ట్రా లగేజ్ తను రాలిపోతే సాలరా నాయన అని అనుకో ఉంటాడు. వాడికి భయం ఏముంటుంది, వాడి స్వరూపాన్ని తెలుసుకో ఉంటాడు. అలాంటి స్వతంత్రత పొందాలి మనము. అది కేవలం శ్రవణ మనన నిధ్యాసనల ద్వారానే ఆ స్వతంత్రత వస్తుంది. అది కొన్ని రోజులు మనసుని శాస్త్రంకి, గురువుల అనుశాసనానికి వదిలిపెట్టాలి. జీవితంలో ఏ మహాభారతమన్నా చూడండి, ఏ జీవన్ముక్త పురుష చరిత్రను చూడండి, సిద్ధారూఢ మహాస్వాములు 11 సంవత్సరాలు గురువు ఆజ్ఞలోనే. అది ఎంత కఠినమైన పరీక్ష. మనమైంటే కన్నా మొదటి రోజే వాపసు వచ్చేసేవాళ్ళం. మిగతా వాళ్ళకి అక్కడ ఉండడానికి మంచి రూములు ఇచ్చి, వాళ్ళందరికీ భోజనం ఇచ్చి, దగ్గర పాఠం కూర్చొని పాఠం చెప్పిస్తూ ఉంటాడు. సిద్ధారూఢ స్వామీజీకి మాత్రము గుర్రాలు కట్టేసే కాడ గుర్రం పెండ రోజు క్లీన్ చేయాలి. భోజనం లేదు, అక్కడే పనుకోవాలా, గుర్రాలు కొట్టడిలోనే పనుకోవాలా. పాఠం కూడా నువ్వు పాఠానికి వచ్చి కూర్చోని కూడా చెప్పలేదు. ఆ గుర్రం పెండ తీసుకోవాలి, మళ్ళీ నీకు భోజనం కూడా పెట్టమని చెప్పారు. నీ భోజనం నువ్వే భిక్షాటన తీసుకొని రావాలని. మనం సామాన్యంగా పోతే కన్నా అలా ఆశ్రమంలో ఒకరికి మంచి వ్యవస్థ ఇచ్చి మనకు వ్యవస్థ ఇకపోతే కన్నా ఆ గురువు మీద మనకు శ్రద్ధ వస్తుందా? ఇంకా మనం ఎలాంటి మోసగాడ మా గురువు చూడు, వాళ్ళకి మాత్రం అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నాడు, నాకు ఏ ఫెసిలిటీ లేదు. నన్ను చూస్తే కానీ ఈ గుర్రాలు కట్టేసి జాగాలో పడుకోమన్నాడు. వాళ్ళకంతా ఏమీ సేవ లేనే లేదు వాళ్ళకు. నాకు మాత్రం సేవ ఉంది, అది గుర్రం పెండ తీసుడు రోజు. మళ్ళీ భోజనం కూడా పెట్టడంటున్నాడు, బయటికి పోయి భిక్షాటన చేసుకొని తినాలని. మనలాంటి వాళ్ళు ఎన్ని వికారాలు ఆలోచిస్తాం. శ్రద్ధ వస్తుందా మనకు గురువుల మీద? రాదు, పరిచిన్న బుద్ధి. కానీ సిద్ధారూఢ స్వామీజీ 11 సంవత్సరాలు ఉన్నాడు. గుర్రాలు కట్టేసి జగ్గెక్కుంటే పాఠాలకు చేరుతూ అక్కడ జోరుగా వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాడు. ఏకాగ్రత ఉన్నాడు. అక్కడ కూర్చొని అక్కడి నుంచినే మొత్తం ఉపనిషత్తులు మొత్తం వినేసింటాడు. లాస్ట్లో బయట నుంచి పెద్ద పెద్ద శాస్త్రార్థులు వస్తే గాన ఆ దగ్గర కూర్చొని పాఠాలు చెప్పిన వాళ్ళు ఏమీ ఉత్తరాలు చెప్పలేకుండా పోతారు. ఉపనిషత్తు అంటే ఏమి అని. ఇక్కడ దూరం నుంచి విన్నోడు ఇంకా దూరం నుంచి విన్నోళ్ళు ఇంకా బాగా ఏకాగ్రతతోటి వింటారు. మొత్తం ఉత్తరాలు పిలిపిస్తాడు అప్పుడు గురుగారు, ఏ సిద్ధారారాయుడా అని చెప్పరా నువ్వు ఉత్తరం అని.
వారు నవ్వుతారు అందరూ. ఈ గుర్రాల పెండెత్తేసుకున్నాడు 11 సంవత్సరాలు, పుస్తకం పెట్టుకోలేదు, అక్షరము రాయలేదు, వీడేం చెప్తాడని అందరూ నవ్వుతారు. నవ్వితే వాడే అసలైన ఉత్తరాలు చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరు ఉత్తరాలు చెప్పలేకపోతారు. ఇట్లా సాధించారు. మనము ఆసురీ సంపత్తుల ద్వారా, రాగద్వేషాల ద్వారా, పరిచిన్న బుద్ధుల ద్వారా శ్రద్ధను పోగొట్టుకొని గురువుల మీద ఏమీ పొందలేకపోతాం. ఆలోచించండి. మనం ఒక ఆశ్రమంలో ఒక విద్యార్థికి ఎక్కువ వ్యవస్థలు ఇచ్చి మనకు తక్కువ వ్యవస్థలు ఇస్తే మన మనసులో ఏమొస్తుంది? గురుగారు నా మీద ఎందుకు కోపంగా ఉన్నట్టున్నారు, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు, నా మీద కోపం చూపిస్తున్నారని భేదబుద్ధులు వస్తాయి మనకు. చిన్న పిల్లోడు సిద్ధార్థ సుమతి, ఆయనకు ఎందుకు రాలేదు? ఆయన గురుతత్వం గురించి బాగా ఆలోచించారు. గురువు ఏమి చేసినా నా మంచి కోసమే చేస్తాడు. ఆ గురుతత్వం మీద అటూటమైన శ్రద్ధ ఉంది కాబట్టి ఆయనకు అక్కడికే వచ్చేసింది జ్ఞానం. అంత ఇంపార్టెంట్ అది. మనసును గురువుల అనుశాసనానికి వదిలిపెట్టిన వాడే దీన్ని. అందుకే గురులేని విద్య గుడ్డి విద్య అంటారు. అందుకే భాష్యకార భగవాన్లు కూడా భజగోవిందంలో లాస్ట్లో ఎంత బాగా చెప్పారు. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియమానస నియమాదేవ ద్రక్షసి నిజ హృదయస్థం దేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురుచరణాంబుజ నిర్భర భక్త. గురుచరణాల మీద నిర్భరమైన భక్తి ఎవడుకుంటుందో, గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారం నుంచి అచిరాద్ ముక్త, చాలా తొందరగా ఈ సంసారం నుంచి ముక్తుడైపోతాడు. సేంద్రియ మానస, ఇంద్రియ సహా మనసుతో సహా ఇంద్రియాలని నిగ్రహించుకున్నాడు. సేంద్రియ మానస నియమాలు, ఇంద్రియాలని నిగ్రహించుకున్నాడు. మన మనసులని గురువులకి అర్పించేసేయాలి. స్వంత నిర్ణయాలు, స్వంత కోరికలు ఏమి పెట్టుకోకూడదు. గురువులు కూర్చోంటే కూర్చోవాలా, లేవంటే లేవాలి. అలా కాకుండా గురువులకి ఆజ్ఞనే పాటించరు. గురువులు కూడా ఎట్లా మనము రిపేర్ చేస్తారు? ఇక్కడేమో శాస్త్రం చెబుతా ఉంది, మనసా ఏవ అనుద్రష్టవ్యం. ఎలాంటి మనసు అంటే శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవ. ఆచార్యుల ద్వారా మనసు ఎప్పుడు ప్యూరిఫై అవుతుంది? మనము మనసుని ఆచార్యులకి గురువులకి సమర్పిస్తే, సంపూర్ణంగా సమర్పిస్తే కనుక కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆ అనుశాసనలోనే అహంకారం కూడా ఇదైపోతుంది. ప్రతిదీ పరీక్ష అనుకుంటా ఉండాలి. ఎప్పుడు కఠిన పరిస్థితి వచ్చినా మనసు ఎన్నో విధాలుగా విచిత్రమైన నిర్ణయాలు ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా లేదు, గురుదేవుడు ఏమి చేసినా నా మంచికే చేస్తాడు అనే భావంతో ఎవరు మనసుని గురువుల అనుశాసనానికి వదిలిపెడతాడో కొన్ని సంవత్సరాల్లోనే గురువులకి తెలిసిపోతుంది. వివేక చూడమణిలోనే లాస్ట్లోనే గురువులు శిష్యులకి ఉపదేశం అంతా అయిన ఫస్ట్ ఉపదేశం చేస్తాడు. జీవ బ్రహ్మ ఐక్య శ్లోకాలు, నిధిధ్యాసన శ్లోకాలు చెప్పేస్తాడు. జీవన్ముక్త పురుషుని లక్షణాల గురించి చెప్పేస్తాడు. మళ్ళీ శిష్యుని ఆన్సర్ వింటాడు. శిష్యుడు నిజంగానే ఆ స్థితిని పొంది ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పిన తర్వాత, శిష్యుడా నా పని అయిపోయింది, నేను నార్త్కి పోతాను, నువ్వు సౌత్కి పో, మళ్ళీ జీవితంలో నువ్వు కలవు, ఇంకా కేల్కతం దుఖాన్ బంద్, నీ దారి నీదే, నా దారి నాదే, అంతే అయిపోతుంది. కానీ అలాంటి గురువుల మీద శ్రద్ధ రావాలి, మనసుని గురువుల అనుశాసనానికి వదిలిపెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఆశ్రమం నడపాలి అంటే కానీ ఎన్ని రిస్కులు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి. నాకు కూడా హాయిగా శాస్త్రం చదివిన తర్వాత మంచిగా పరిక్రమ చేసేసి హాయిగా ఉండొచ్చు, ఏమి చింత లేదు. శరీరానికి అలా అడవిల్లో, రైల్వే స్టేషన్లో బాగా అలవాటు చేసాం. ఎక్కడ కావాల్సిన మేము హాయిగా పనుకుంటాం, లేస్తాము, మనకు ఆ సంబంధం లేనే లేదు. భగవంతుడి కృపతో ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఎంత ఈజీ జీవితం అది.
కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది? గురు దక్షిణ దీన్నే అడిగారు. మినిమం ఒక బ్యాచ్ లేదా 2 బ్యాచ్లను నువ్వు పాఠాలు చెప్పాలి, గురు పరంపర ఇలా ముందుకు నడుస్తూ పోతూ ఉండాలి అని చెప్పేసి గురువుల ఆజ్ఞనే ఇప్పుడు పాటిస్తున్నాం. గురువుల ఆజ్ఞ పాటిస్తున్నప్పుడే గురు కృప మనకు దొరుకుతుంది. ఆ కృప అంతే, అదే గురువుల ఆజ్ఞను పాటించడమే గురువులకు మనం మనసు ఇచ్చినట్టు. అలా ఉంటే ఎవరన్నా ఆ మనసుతోటి మనసా ఏవ అనుద్రష్టవ్యం, అలాంటి మనసు గురువుల అనుశాసనంలో పెరిగిన శిష్యుడు చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఈ సామర్థ్యం కూడా శాస్త్రముని కరెక్ట్గా ధారణ చేసిండు. అందుకే ఎవరన్నా ప్రవచనాలు చేస్తూ ఉంటే వాళ్ళు గురువుల్ని తెలుసుకోకుండా ప్రవచనం చేస్తుంటే కానీ వారి మీద శ్రద్ధ పెట్టరు. వీడి జ్ఞానం మీద వీనికి అహంకారం ఉంది అని. ఎవరు వాళ్ళు ప్రార్థనా శ్లోకాల్లో కానీ ఏదన్నా కానీ గురు కృపతోటి అని గురువుల కృపను తెలుసుకుంటుంటాడు. అప్పుడు వీడు కరెక్ట్గా విద్యను పొందినాడు, గురువుని తెలుసుకుంటున్నాడు అంటే కన్నా వీడు గురువు ద్వారానే పొందినాడు విద్యని, ఈ విద్య కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు వాయు దృష్టాంతేన ఏకస్యేవ తస్య విరుద్ధ ద్వయ హేతుత్వం మహా వాయున ఇతి అని. మనసే బంధనానికి కారణం, కానీ ఆ మనసే మోక్షానికి కూడా కారణం. ఎలా అని ఒక 2-3 శ్లోకాల ద్వారా చెబుతున్నారు. వాయునా నీయతే మేఘః పునస్తేనైవ లీయతే మనసా కల్ప్యతే బంధః మోక్షస్తేనైవ కల్ప్యతే. వాయునా నీయతే మేఘః పునస్తేనైవ లీయతే మనసా కల్ప్యతే బంధః మోక్షస్తేనైవ కల్ప్యతే. ఇప్పుడు మన మీద మేఘాలు ఉండవు, కానీ వర్షాలు వచ్చేటప్పుడు బయట నుంచి మేఘాలు వచ్చేస్తాయి లేదా? ఆ మేఘాలను ఎవరు తీసుకొచ్చేది? పెట్రోల్ పోసుకుని ఇంజన్ల కూర్చొని వస్తాయి మేఘాలు. ఎట్లా వస్తాయి? ఆ సముద్రం వారు మేఘాలు అక్కడ అయితే ఆ మేఘాలు అక్కడి నుంచి ఇక్కడ ఎవరు నూకుతారు? ఏది తీసుకొస్తుంది మేఘాలని? వాయు, గాలి. దానికి చక్రాలు ఉంటాయి మేఘాలకి, గాలే కదా తీసుకొచ్చేది. గాలి మేఘాలను తీసుకొచ్చి మన ఊరి మీద నిలబెట్టేస్తుంది. మళ్ళీ ఆ మేఘాలు ఇంకొంచెం గాలి వీసిందంటే కానీ అక్కడే ఉంటాయా? మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే వాయువునే మేఘాలని తీసుకొచ్చి మనకు సూర్యుడు కనిపించకుండా చేసేది వాయువునే. అదే వాయువు ఇంకొంచెం పీసిందంటే కానీ మళ్ళీ అదే మేఘాలని తీసేసేది కూడా అదే వాయువుని. ఒక వాయువు మన సూర్యప్రకాశాన్ని మూసివేస్తుందో మేఘాల ద్వారా, మళ్ళీ అదే వాయువునే ఆ మేఘాలను పక్కకు తీసేసి మళ్ళీ సూర్యుడు ప్రకాశించేలాగా చేస్తుంది. అలాగే మనసు కూడా అంతే. ఒక ప్రకారమైన మనసు మన సంసారంలో బంధనంలో మనల్ని కట్టేస్తుంది. ఒక ప్రకారమైన మనసే మనల్ని ఈ సంసారం నుంచి మోక్షాన్ని ఇస్తుంది. అది ఎలా అని నెక్స్ట్ శ్లోకంలో చెబుతున్నారు. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరస్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన వైరస్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధాత్.
వైరస్యమత్ర విషవత్ సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మయ ఏవ బంధాత్. దేహాది సర్వ విషయే పరికల్ప్య రాగం. ఒక ప్రకారమైన మనసు ఏమవుతుందంటే ఈ దేహాదిలో మళ్ళా సంపూర్ణ విషయాలలో ఆ విషయాలలో రాగాన్ని కల్పించుకుంటుంది. ఆ వస్తువులు, డబ్బులుంటే నాకు ఆనందం, నీకు ఆనందం వస్తుంది, ఆస్తులుంటే నీకు ఆనందం వస్తుంది, భార్య పిల్లలు సంసారం ఉంటే నీకు ఆనందం వస్తుంది అని అన్ని విషయాలలో ఈ వస్తువు నుంచి నీకు ఆనందం ఉంటే ఉపభోగ సాధనత్వ బుద్ధిని తెప్పించేస్తుంది. కల్పననే, వాస్తవికంగా బయట విషయాల్లో సుఖం ఉండదు. కుక్క ఎమకను కొరుకుతూ ఉంటుంది, ఎముకలో నుంచి రసం వస్తూ ఉంది అనుకుంటుంది, దాన్ని చిగుళ్ళే కూర్చుకొని దాని రక్తమే పోతూ ఉంటుంది. అట్లా బయట విషయాలలో ఏమీ సుఖం లేనే లేదు. అయినా కూడా ఇది కల్పనాలు, భ్రాంతి రూపంలో బయట అన్ని విషయాలు ఈ శరీరము ద్వారా నాకు సుఖం వస్తుంది అని మనకి మోసం చేస్తూ ఉంటుంది. అలాంటి మనసు బధ్నాతి తేన పురుషం పశువద్గుణేన. ఆవుల్ని ఎలాగ మనము గూటానికి కట్టేస్తామో అలాగే మనల్ని పశువుల్ని కట్టేసినట్టు గుణేన అంటే ఆ రజ తమో సత్వ ఈ మూడు గుణాల ద్వారా, త్రిగుణాత్మకం ద్వారా మనల్ని ఈ విషయాలకి, ఈ సంసారానికి కట్టేస్తుంది, బంధనంలో కట్టేస్తుంది. అదే మనస్సు. అదే ఒకవేళ నీకు వైరస్యమత్ర విషవత్, ఏ విషయాల్లో నీకు ఈ విషయాలు నాకు సుఖాన్ని ఇస్తున్నాయని అనిపించిందో అదే విషయాలలోనే విషవత్, అయ్యో ఆ విషయాలు నిజంగానే అవి నాకు సుఖాన్ని ఇవ్వు, అవి విషం అవి అని. ముందు ఒక శ్లోకం వచ్చిండే, బయట విషయాలు, ఈ పాములో ఉన్న విషం ఉంటుంది కదా, ఆ పాములో ఉన్న విషము మనకు కరిస్తేనే మనం చస్తాం. విషాన్ని చూస్తే కానీ మనం ఏం చచ్చిపోము. విషాన్ని బాటల్లో అక్కడెక్కడ పెట్టింటాం కదా, దాన్ని చూసినప్పుడే మనం చచ్చిపోము. కానీ ఈ విషయాలు ఉన్నాయి కదా, లడ్డూలు అవి ఎక్కడెక్కడ మనకు ఆనందం దొరుకుతున్న విషయాలు, ఈ విషయాలని చూస్తేనే చచ్చిపోతాము. చూసిన వాళ్ళని చంపేస్తాయి. 5 జంతువుల గురించి ముందు శ్లోకం వచ్చు కదా, 5 ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియం వీక్నెస్ ఉన్న ఏనుగు, జింక, భ్రమరము. ఒక శ్లోకం వచ్చు, పంచాదిభిర్పంచభిరేవ పంచత్వమాపుః సగుణేన బద్ధః కురంగమాతంగ పతంగమీన భృంగానరా కిం మంచితః పంచభిరంచితః కిం అని శ్లోకం ముందు వచ్చింది. 5 జంతువులు ఒక్కొక్క ఇంద్రియం వీక్నెస్సే ఉంటాయి. ఫస్ట్ కురంగ, జింక, దానికి శ్రవణేంద్రియం వీక్నెస్, అది ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటే కన్నా వేటగాడ బాణం వదిలిపెట్టలేడు. అందుకే వాడు ఏదో ఒకటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు, ఫ్లూటో ఏదో ఒకటి వాయిస్తాడు. ఆ సౌండ్ మ్యూజిక్ విని వెంబడే ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అని చెప్పేసి నిలబడి చూస్తుంది. అది పరిగెత్తకుండా నిలబడి స్థిరంగా ఉన్నప్పుడు వాడు అప్పుడు బాణాన్ని వదిలిపెట్టేస్తాడు, ప్రాణం కోల్పోతుంది. ఒక శ్రవణేంద్రియం వీక్ ఉన్నందుకు జింక ప్రాణాన్ని కోల్పోతుంది. కురంగ తర్వాత మాతంగ, ఏనుగుకు స్పర్శేంద్రియము వీక్ ఉంటుంది. వీక్ ఉంటే కన్నా అందుకే టచ్, మగ ఏనుగు ఆడ ఏనుగు ఉంటే కన్నా పై రుద్దాలా అని అనిపిస్తూ ఉంటుంది దానికి. అందుకే ఏనుగులను పట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా ఆడేనుగు బొమ్మని తయారు చేస్తారు. ముందు పెద్ద గుంత తవ్వింటారు, బావిలాగా తవ్వింటారు. తవ్వేసి పైనంతా కట్టెలతోటి అడ్డమేసి పైన ఆకులు వేసి మట్టి కొద్ది వేసేసి సమానం భూమిలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏనుగు ఆడ ఏనుగుని రుద్దాలని వచ్చేసి ఆ గుంతలో పడిపోతుంది. వాళ్ళకు ఒకవేళ దంతాలు కావాలంటే కానీ అక్కడే చంపేసి దంతాలు తీసుకుంటారు. లేదు జీవితాంతం దీన్ని బానిసగా యుద్ధాలకి దానికి దీనికి పనులు చేపించుకొని వాడుకోవాలనుకుంటే 10-15 రోజులు దానికి తిండి పెట్టరు. 10-15 రోజులు తిండి పెట్టుకుంటూ పోతే ఫుల్ ఇంకేం ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని అప్పుడు పైకి ఎత్తి దాన్ని అంకుశంతో కొట్టి కంట్రోల్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు బానిసని చేసుకుంటారు. అట్లా ఏనుగుకి స్పర్శేంద్రియం వీక్ ఉండడం వల్ల అది ప్రాణాలు అట్లా కోల్పోతుంది, లేదా గులామీ అయిపోతుంది. కురంగ మాతంగ పతంగ, లైట్ పురుగు. ఈ పురుగుకి రూపం, మంచి రూపము, లైట్ ప్రకాశం కనిపిస్తుంది కదా, ఆ రూపాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. దాని దగ్గర పోయి ఆ రూపం నేను సొంతం చేసుకోవాలని పోతా ఉంటుంది. దీపాలు అవి రాత్రిపూట్ల వెలిగి ఉంటాయి, దగ్గరికి పోయిడ్చి ఆ లైట్లో పోయిడ్చి ప్రాణం కోల్పోతుంది.
కురంగ మాతంగ పతంగ మీన, మళ్ళా చేప. ఆ పతంగానికి చక్షురింద్రియం వీక్నెస్ ఉంది, చేపకు రసనేంద్రియం వీక్నెస్. చేపలను పట్టుకోవడానికి ఆ బాడిస వేస్తారు, ఆ బాడిసకు ఒక హుక్ ఉంటుంది. ఆ హుక్కుకి ఒక ఎర్ర పులుగు అర్థవామ్ అంటారు, ఎర్ర పులుగుని వేస్తారు. ఆ ఫస్ట్ చేప వచ్చి నువ్వు వేసిన వెంబడే వచ్చి కరుసుకోదు. ఎందుకంటే చేపకి బుద్ధి తెలివితేటలు బాగుంటాయి. దానికి తెలుసు ఈ ఎర్ర లోపల ఒక ముళ్ళు ఉంది, దాన్ని కొరికితే కన్నా నాకు ఇబ్బంది కలుగుతుందని జ్ఞానం వస్తుంది చేపకు. కానీ దానికి రసనేంద్రియం వీక్నెస్. దాని చుట్టూ హుక్కు చుట్టూ తిరిగి 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 టెంప్టేషన్కి తట్టుకోలేక తెలిసిపోయి కొరుకుతుంది. ఇంకా ఆ ముళ్ళు ఇరుక్కున్న తర్వాత దాన్ని పట్టేసుకొని చంపేసి తినేస్తారు. అట్లా రసనేంద్రియం ఒక వీక్నెస్ ఉంటే చేప ప్రాణం కోల్పోయింది. కురంగ మాతంగ పతంగ మీన భృంగి, దీనికి ఘ్రాణేంద్రియం, మంచి స్మెల్లుల గురించి దీనికి ఆసక్తి. అన్ని పూలలోనూ మకరందం ఉంటుంది, కమలం పువ్వులో కూడా మకరందం ఉంటుంది. ఆ కమలం పువ్వులో ఉన్న మకరందం అంటే ఈ భ్రమరానికి భలే ఇష్టం. అందులో పోయి కూర్చుంటే దీని ఆ సుగంధం వల్ల దీనికి మొత్తొచ్చినట్లు ఉంటుంది. సాయంత్రం పూటలు సూర్యాస్తమవుతుంటే కానీ కమలం పువ్వులు ఇట్లా ముడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు తొందరగా బయటకు వచ్చేయాలి కదా. కానీ ఆ జ్ఞానేంద్రియము స్మెల్కి బాగా టెంప్ట్ అయిపోయి ఏమవుతుందిలే, మళ్ళీ మార్నింగ్ సూర్యోదయం అవుతుంది, మళ్ళీ తెరుచుకుంటుందిలే, అప్పుడు బయటికి వెళ్ళొచ్చులే అనుకుంటుంది. ఇంకా అది పువ్వు మూసేసుకుంటుంది, అది లోపలే ఉంటుంది. అది లోపల ఉన్నప్పుడు ఇంకా రాత్రి పూటలో ఏనుగులు అవి నీళ్ళు తాగడానికి వచ్చేసి కాలు కిందకి వేసి తొక్కేస్తాయి. లేదా ఆ పూలు ఎవరైనా పూజకి దానికి తీసుకుని దాన్ని కత్తిరించుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర భ్రమరం కనిపిస్తే ఊరికే ఉంటారు, టప్పని చంపేస్తారు. అట్లా అది ప్రాణాన్ని కోల్పోతుంది. ఒక్కొక్క ఇంద్రియం వీక్నెస్ ఉన్నవే ప్రాణాలు కోల్పోయాయి. పంచభిరంచిత హకీం, ఈ మనిషికి 5 ఇంద్రియాలు వీక్ ఉంటాయి. 5 ఇంద్రియాలు వీక్ ఉన్న ఈ మనిషి గతి ఇంక చెప్పాల్సిన అవసరం ఉందా? అన్ని ఇంద్రియాలకి కావాల్సిన విషయాలు అన్నిట్లోనూ వీక్నెస్ ఉంది. ఇంకా ఆ ప్లేస్ చూడాలా, ఆ తీర్థక్షేత్రం చూడాలా, ఈ పుణ్యక్షేత్రం చూడాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలని కళ్ళల్లో వీక్నెస్ ఉంది. ఇంకా అదేదో వినాలా, ఇదేదో వినాలని చెవుల్లో ఇంకా తృప్తిగా కనపలేదు. మంచి టేస్ట్ బాగలేకపోతే వంట చేసిన వాళ్ళ మీద కోపం వస్తుంటుంది. ఇంకా ఆ రుచులు తినాలా, ఈ రుచులు తినాలా అని చెప్పేసి. సాధకులు సన్యాసులు జీవితం ఎట్లా అంటే కానీ ఏదన్నా వండిన తర్వాత తీసుకెళ్ళి బట్టలో వేసుకొని నీళ్ళలో అద్ది చప్పగా తినాలి. రుచుల గురించి ఆ అలవాటును మర్చిపోవాలి. కేవలం ప్రాణం నిలబడడానికి లోపలికి ఏదైనా కొద్దిగా వేసుకోవాలి అంతే. టేస్టీలుగా చేసుకునే అలవాటు, టేస్టీలుగా తినే అలవాటు ఉంటే గోయిందా అంటే గోయిందా అంతే. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ప్రయోజనం ఉండదు. మళ్ళీ స్పర్శేంద్రియంలో చలికాలం వచ్చిందంటే కన్నా వేడి నీళ్ళు, స్వెటర్లు, రొగ్గు, ఎన్ని ప్రొటెక్షన్ స్పర్శేంద్రియాన్ని వెచ్చగా పెట్టుకోవాలని చెప్పేసి. ఎండాకాలం వచ్చిందంటే స్పర్శేంద్రియానికి ఫ్యాను, ఏసీ, జ్యూసులు ఎన్ని చేసుకుంటాము స్పర్శేంద్రియం మీద మోహం ఉండి. మళ్ళీ శ్రవణేంద్రియము, చక్షుంద్రియము, ఘ్రాణేంద్రియ స్మెల్లులు, దుర్గంధం వస్తే సహించేకైతుందా మనకు? నారద పరివ్రాజక ఉపనిషత్తులో ఉండే సుగంధం వచ్చినప్పుడు కూడా ఎగ్జైట్మెంట్లో పోకుండా దుర్గంధం వచ్చినప్పుడు కూడా సాధువులు ఒకేలాగానే ఉండాలంట. మనం ఉండగలుగుతామా? లెట్రిన్ స్మెల్ ఎవరన్నా పిత్తిన తర్వాత కొంతమందికి 2-3 రోజుల వరకు లెట్రిన్ రాదు. అలాంటి వాళ్ళు పిత్తితే కన్నా సర్వనాశనం అంతే, ఇంకా ప్రాణ సంకటం. ఆ స్మెల్ని తట్టుకొని మనం నార్మల్గా ఉండడానికి అవుతుందా? కానీ ఈ జీవన్ముక్త పురుషునికి మంచి స్మెల్, బ్యాడ్ స్మెల్ అనేది ఆ తారతమ్యం, ఆ భేదం కూడా కనిపించదు. అలాంటి స్థితిలో ఉంటాడు. అంటే మేము ముక్కు ద్వారా మంచి సుగంధంగా ఉన్న వాతావరణంలోనే మంచి స్మెల్ వినాలి, మంచి అగరబత్తులు కూడా అందుకే మంచి క్వాలిటీవి తెప్పించుకుంటాం కదా. అన్ని ఇంద్రియాల్లో వీక్నెస్ ఉన్నాయి. మళ్ళీ పెద్దగా మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేసుకుంటున్నాం. ఆహారం అంటే గ్రహించడం. ప్రతి ఆహారాన్ని ప్రత్యాహారం అంటారు. ప్రత్యాహారం అంటే ఆహారం ఇవ్వకూడదు. ఈ ఇంద్రియాలు ఏమేమి అడుగుతుంటే దాన్ని ఇవ్వకూడదు, దానికి ఆపోజిట్ చేయాలని ప్రత్యాహారం అంటే. అలా ఉన్నామా? ఏ ఒక్క ఇంద్రియం అన్నా మనకు కంట్రోల్ ఉందా? కళ్ళ దగ్గర సాలప ఏం చూసేది ఉంది? అంత పంచభూతాల నుంచి ఉత్పన్నమైనది.
ఎక్కడ పోయినా కూడా అదే మన్ను, అదే చెట్లు, అదే సిమెంట్ చేసిన బిల్డింగులు, రాళ్ళు, రెప్పలు, కొండలు, నీళ్లు, పాంచభౌతికమైన తప్పితే ఇంకేముంది అని మనసుకు సమాధానం చేసుకొని ఇంకే వద్దప్ప, చూసేదంతా చూసినా ఇంకేమి చూసేది వద్దు అని మనం దానికి ఏమన్నా నచ్చ చెప్తామా? లేదు, ఇంకా ఎంత అవకాశం ఉంది, ఇంకా అది చూడాలి ఇది చూడాలని ఇంకేం నిగ్రహం ఉంది. అందుకే మనిషి ప్రాణం వదిలిపెట్టేటప్పుడు కొంతమంది నోరు తెరుచుకొని ప్రాణం వదిలిపెడతారు, కొంతమంది కళ్ళు తెరుచుకొని ప్రాణం పోతుంది, కొంతమందికి చెవులో నుంచి పోతుంది, కొంతమందికి ముక్కులో నుంచి పోతుంది, కొంతమందికి చెమటలు పొంగిపోతారు. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాణవాయువు లాస్ట్ మూమెంట్లో పోయిందంటే గన మళ్ళీ వానికి ఇంకోసారి మనిషి జన్మ ఉంటుంది. కానీ నోరు తెరుచుకొని వాడు ప్రాణం పోయిందంటే గన వానికి రసనేంద్రియం అంటే మంచి మంచి టేస్టుల మీద ఇంకా ఎక్కువ. మిగతా ఇంద్రియాలు కూడా కొద్దిగా ఆశలు ఉన్నాయి, కానీ రసనేంద్రియానికి సంబంధించింది వాటికి ఎక్కువ కోరికలు ఉన్నాయి. మంచి మంచి రుచులైన భోజనాలు తినాలనే కోరిక ఉంది. కళ్ళు తెరుచుకొని ప్రాణం వదిలిపెట్టినారంటే కన్నా మిగతా ఇంద్రియాలు వీక్నెస్, కానీ కళ్ళు ద్వారా ఆ ప్లేసు ఈ ప్లేసు దాన్ని చూడాలి దీన్ని చూడాలని విపరీతమైన కోరిక ఉంది వాడు. ఇంకా చెమటలు పొంగి చనిపోయిన వాడికి ఈ శరీరానికి మసాజులు చేసుకోవాలని, చలికాలంలో మంచిగా వెచ్చగా ఉండాలని, ఎండాకాలంలో మంచిగా చల్లగా ఉండాలని, ఈ త్వగీంద్రియానికి సంబంధించిన మోహాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ముక్కులో ప్రాణవాయు పోయిందంటే కానీ మంచి మంచి సుగంధ స్మెల్ అనుభవించాలని కోరిక ఉంటుంది. ఇంకా చెవుల్లో అది వినాలా ఇది వినాలని వినే కోరిక ఎక్కువ ఉంటుంది. ఉన్నోళ్ళకి చెవుల్లో నుంచి ప్రాణవాయు పోయి ఉంటుంది. కొంతమందికి ప్రాణం పోయేటప్పుడు మూత్రం పోసేసి ప్రాణం పోతుంది, కొంతమందికి లెట్రిన్ వచ్చి ప్రాణం పోతుంది, కొద్దిగా లెట్రిన్ వచ్చి. కింద ఆ ఇంద్రియాల్లో ప్రాణం పోయిందంటే కన్నా ప్రాణి పక్షి యోనులు, నీచమైన యోనులకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఉపస్థేంద్రియ ఇంద్రియంలో ప్రాణం పోయిందంటే వానికి అలాంటి కోరికలు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ప్రాణి పక్షులకు ప్రాణులకు ఉన్న కోరికలు కాబట్టి అలాంటి నీచ యోనులకి వెళ్ళిపోతుంటారు. అందుకే ఈ విషయాలు అంత డేంజర్ అని చెప్పారు. ఈ మనసు మనము గురువులకి శాస్త్రానికి అనుశాసనంలో వదిలిపెట్టకుండా పోతే నీకు ఏం చేస్తుందంటే విషయేషు రాగం పరికల్ప్య, అలాంటి విషయాల్లో నీకు రాగాన్ని కల్పిస్తుంది. అరే నాయనా, నీకు లడ్డు తింటే నీకు ఆనందం వస్తుందిరా, ఆ ప్లేస్కి పోతే నువ్వు భలే ఉంటుందిరా సీనరీ, దాన్ని చూడాలిరా నువ్వు అని నీకు మనసులో నిర్ణయాలు ఇస్తూ ఉంటుంది మనసు. పో ఆ లడ్డుని తిను, పో ఆ ప్లేస్ పోయి చూసుకొని రాపో, ఎమ్మెగ్నూరులో ఏమో కార్యక్రమాలు జరుగుతున్నాయి, బాగుంటుంది కార్యక్రమం చూసుకొని రాపో, ఆ ఊర్లో ఏమో కార్యక్రమం ఉంటుంది అక్కడ పోయి చూసుకొని రాపో అని ఎవరు మనసే కదా చెప్పింది. అక్కడ ఏముంటుంది, అక్కడ రాళ్ళు రెప్పలు, అదే తిండి, అదే తినుడు, అదే పనుకునుడు అంతే. కానీ పరిగెత్తిచ్చిందా లేదా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు రాను పోను 100 కిలోమీటర్లు నీ చేతిలో పరిగెత్తిచ్చిందా లేదా? కోరి అంతే. మరి మనసే ఆ పని చేపిస్తూ ఉంటుంది. అది రాగం పరికల్ప్య బధ్నాతి తేనం పురుషం పశువద్గునేనా, అప్పుడు నిన్ను బంధనంలో పెట్టేస్తుంది. నీ వీక్నెస్లు ఎక్కడెక్కడ ఉంటే అక్కడే నీకు ఇంకా మంచి, ఇంకా అక్కడ పోతే నీకు సుఖం వస్తుంది, నువ్వు ఆనందంగా ఉంటావు అని నీకు భ్రాంతిలో నిర్ణయాలు ఇచ్చేసి అటువైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఒకవేళ నీకు అత్ర వైరస్య విషవత్ సువిధాయ, అదే విషయాలు మీకు అబ్బా ఈ విషయాలు కాదు ఇవి విషమని చూడు. విషయాలు ఇప్పుడు చూసినందుకే ప్రాణం కోల్పోయిన 5 జంతువులు. పాములో ఉన్న విషయం అది కాటేస్తేనే చస్తాము, కానీ బయట ఉన్న విషయాల్ని చూస్తేనే మనల్ని చంపేస్తాయి. అందుకే భగవద్గీతలో స్టెప్పులు ఎంత బాగా చెప్పాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. లాస్ట్లో నాశనం ఉంది. స్టార్టింగ్ స్టెప్ ధ్యాయతో విషయాలని ధ్యానించడమే.
విషయాలను కేవలం తెలుసుకుంటేనే, స్మరిస్తేనే అక్కడ దాకా నాశనం వరకు తీసుకెళ్ళిపోతుంది. అంత డేంజర్ విషయాలు. విషయాలలో మనకు ఇంక ఉపభోగ సాధనత్వ బుద్ధి వస్తుందంటే బాధపడుతూ ఉండాలి. ఆ రోజు గురుదేవుల్ని, పరమాత్మని తెలుసుకొని, హే పరమాత్మ, హే గురుదేవా, నాకు ఈ విషయాలలో ఇంకా అక్కడేదో సుఖం దొరుకుతుంది అని నా మనసు చూపిస్తూ ఉంది, నన్ను కాపాడు. గురుపాదకాలు తెలుసుకుంటే చాలు, దాన్ని తొలగించేస్తాడు. అలర్ట్గా ఉండాలి. మనసు చూపిస్తానే ఉంటుంది, అక్కడ పో, అక్కడ నీకు సుఖం దొరుకుతుంది, ఇక్కడ పో, ఇక్కడ నీకు సుఖం దొరుకుతుందని. దాని డిసడ్వాంటేజ్లు మాత్రం ఎప్పుడూ చూపించదు. అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది, ఎక్కడ పోయినా అంతా ఒకటే ఉంది, ప్రపంచమంతా ఒకేలాగానే ఉంది, అన్ని సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పేసి. అందుకే ఆ విషయాలని మనం విషంలాగా చూడాలి. అట్లా అనిపిస్తుందా? తినే భోజనం ఇంకా ఉప్పు కారం సరిగ్గా లేకపోతే కనుక కోపం వస్తుందా లేదా? ఇది ఏం భోజనం ఇది, ఇట్లుంది, తిన్నీకి మనసు అయితే లేదనే దాని విషంలాగా చూస్తున్నాము మనము? లేదు, చూస్తా లేదు. అందుకే చాలా చాలా ఒకసారి కంచి పరమాచార్యులు అది ఏదో ఒక ఆకుకూర ఆయనకి ఏదో ఒకరోజు వండి పెట్టింటారు. అది ఆయనకు ఇష్టమై ఉంటుంది. ఏంటిది ఆకుకూర అంటే, ఇట్లా ఇది పలానా ఆకుకూర అంటే భలే ఉందప్ప, ఇది చాలా బాగుంది అన్నాడు. ఇంకా అంతే కదా, గురుగారు దీన్ని చాలా బాగుందన్నారు చెప్పేసి ఇంకా శిష్యులు ఇంకో రోజు అదే పని, ఇంకా బయట మార్కెట్కి పోతే కానీ అదే కూరని తీసుకొచ్చి వండుతున్నారు. ఎక్కువసార్లు అదే కూరని వండుతుంటే, ఏమి ఇదే కూరని భలే వండుతున్నారు, ఏంటి సంగతి అంటే, గురుగారు మీకు ఆకుకూర అంటే మీకు బాగా ఇష్టం అని చెప్పేసి భక్తులకు తెలిసింది. అందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు, మఠానికి వచ్చినప్పుడు ఆకుకూరలే వెంబడి పట్టుకొస్తున్నారు అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఎంత పెద్ద తప్పు చేశాను నేను అని చెప్పేసి. మళ్ళీ 9 రోజులు ఉపవాసం ఉండి రోజు గోశాలకు పోయి గోమయం పేడ, మళ్ళీ గోమూత్రంతో నాలుక మీద వేసుకొని శుద్ధీకరణ చేసుకున్నాడు. తప్పు జరిగిపోయింది అని చెప్పేసి. ఇంకా నేను భక్తులకు వాళ్ళకు ఇంకా వైరాగ్యం గురించి నేను నేర్పియాలా? నాకే ఆకుకూర మీద సుఖం ఉంది అని వాళ్ళకి తప్పుడు దారిలో తీసుకొని వెళ్తున్నాను కదా, తప్పని పశ్చాత్తాపం పడ్డాడు. ఇంకా నేనే నాకు రుచులు కావాలి, అది బాగుంది, ఇది బాగుంది అంటే కన్నా ఇంకా శిష్యులు ఫాలో గారా? దాన్ని విషంలాగా చూస్తున్నాడా? చూడలేకపోయాడు. విషయాలని విషంలాగా చూడాలి, అంత వైరాగ్యం రావాలి. కాకస్య విష్టావదసహ్య బుద్ధి భోగ్యేషు వైర్యం. కాకస్య విష్టావదసహ్య బుద్ధి సా తీవ్ర విరక్తిరిష్యతే. కాకి రెట్టను చూస్తే ఎంత అసహ్యం వేస్తుంది, అంత అసహ్యము మనకు విషయాలు రావాలి. నువ్వు భోజనాన్ని అంత కాకి రెట్టను చూసినట్లు చూస్తున్నావా? కాదు, నువ్వు తినే భోజనాన్ని కాకి లెటరీని చూసినట్లు చూస్తున్నావా? చూడనీకి అవుతుందా? చూస్తున్నావా లేదా? నిజం చెప్పు. ఇప్పుడు కాకి లెటరీని నీ ప్లేట్లోకి వేస్తే కానీ నువ్వు తిన్నీకపోతావా? మరి నువ్వు నీ ప్లేట్లోకి వేసిన టిఫిన్ కానీ భోజనం కానీ కాకి రెట్టలాగా చూస్తున్నావా? మరి వైరాగ్యం లేదని అర్థం. కాకస్య విష్టావదసహ్య బుద్ధి. కాదు చెప్తేది కదా, నీ ఒక్కని కోసం వివేక చూడమని చెప్పడం లేదు కదా, అందరి కోసము చెప్పారు. మనం ఆలోచన చేసుకోవాలా. అన్నీ నాకు వైరాగ్యం ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు వివేకం ఉందని అనిపిస్తూ ఉంటుంది, సమాధి షట్క సంపత్తులు ఉందని అనిపిస్తూ ఉంది. మరి అన్నీ ఉంటే నీకు మోక్షం ఎందుకు దొరకలేదు? నీకు మోక్షము, ఆ జీవన్ముక్తి స్థితి ఉందంటే ఇవన్నీ ఉన్నాయని మనం నమ్మాలి. ఆ పరమానందం మనకు లేదన్నప్పుడు ఇవన్నీ లేవు అని ఒప్పుకోవాలి. లేవు అనుకుంటే ఎక్కడో ఏదో కొద్దిగా మోహం ఉంది, ఇంకా ఆ పరమ వైరాగ్యం లేదు నాకు. నేను తినే యాపిల్ పండు కానీ బిస్కెట్ కానీ అన్నం కానీ దాని మీద నేను కాకి రెట్టను చూసినంత అసహ్యం బుద్ధి కానీ మనకు కలగడం లేదు కదా, ఇంకా వైరాగ్యం రాలేదు.
శాస్త్రం చెబుతుంది, శంకరాచార్యులు చెప్తుంటారు, కాకస్య విష్టావద్ అసహ్య బుద్ధి స తీవ్ర విరక్తిరిష్యతే అని చెప్పేసి. అప్పుడు నీ వైరాగ్యము సంపూర్ణంగా ఉంది అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్లో అసలు తినరు. ఆ సమాధి స్థితికి దగ్గర పోతున్నప్పుడు రామకృష్ణ పరమహంసరికి బలవంతంగా వేరే వాళ్ళు నోట్లో పెట్టి దొరుకుతూ ఉండరు. అలాంటి స్థితికి చేరుకున్నామా? లేదు. ఇంకా వైరాగ్యం పూర్తిగా లేదు. మరి వైరాగ్యం పూర్తిగా లేనప్పుడు ఇంకా ఎందుకు నాకు లేదు ఆ వైరాగ్యం? రామకృష్ణ పరమహంసలు తిండి తినకుండా ఆగేశ్వరి బలవంతంగా వేరే వాళ్ళు పెడితే తింటుండ్రి. అలాంటి స్థితి నాకెందుకు వస్తా లేదు? ఎక్కడ బ్రేకులు ఉన్నాయి? ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఇట్లా దాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి కదా. శాస్త్రం అంటే, అభ్యాసం అంటే ఇదే. లేదు, నిన్న ఎట్లున్నాను ఈరోజు అట్లే ఉన్నాను, మా గురుగారు అట్లా కదా డైరీలు రాయండి అన్నారు. నిన్న నువ్వు మనిషిగా కొన్ని పనులు చేసావు, ఈరోజు నువ్వు కొద్దిగా ఉన్నావు. ఈరోజు నువ్వు ఏమి నేర్చుకున్నావు? నిన్నటి కన్నా ఈరోజు కొత్తగా విషయం ఏమైనా నేర్చుకున్నావా? నీలో ఏదన్నా చేంజ్ వచ్చిందా, మార్పు వచ్చిందా? రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే గన దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత. వస్తూ ఉంటాయి కాలాలు, వస్తూ ఉంటాయి, సంవత్సరం పోతా, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనలో మాత్రం మార్పు అనేది మాత్రం ఏమీ ఉండదు. ప్రాక్టికల్గా మనం ఏమి అప్లై చేసుకోకుండా పోతుంది. అందుకే సాధువులు చాలా పరీక్ష చేస్తూ ఉంటారు. ఎవరికన్నా వైరాగ్యము తక్కువ, ఇంకా జ్ఞానం నీకు ఎక్కువ పెరుగుతూ ఉంటే కన్నా నీలో ఉన్న వైరాగ్యం పెరుగుతూ ఉండాలి. అలా కాకుండా ఇంకా భోగ విలాసాలు ఎక్కువ పెరుగుతూ పోతున్నాయంటే కన్నా నీకు వేదాంత జ్ఞానము పండడం లేదు అని చెప్పేసి. అట్లా చూడు, అత్ర వైరస్య విషవత్. అదే నువ్వు మనసు ద్వారా మంచిగా నువ్వు విషయాలలో అంత వైరాగ్యాన్ని కానీ నువ్వు వస్తే కానా సువిధాయ పశ్చాత్ ఏనం విమోచయతి తన్మన ఏవ బంధన. అదే మనసు నిన్ను ఈ బంధం నుంచి నిన్ను విడుదల చేస్తుంది. అదే మనసు నిన్ను రాగ విషయాలలో నీకు ఆనంద సుఖాన్ని ఒక ప్రకారమైన మనసు అందులో నీకు సుఖం దొరుకుతుందని చెప్పేసి బంధిస్తుంది. కానీ నువ్వు ఆ విషయాలలో నువ్వు వైరాగ్యాన్ని పొందితే గన అది నిన్ను విడుదల చేసేస్తుంది మనసు. సూర్యుడు కనిపించకుండా మేఘాలని తీసుకొచ్చి సూర్యుడు కనిపించకుండా చేసేది వాయువునే, గాలి. మళ్ళీ సూర్యుడు కనిపించేలాగా చేసేది ఆ మేఘాలని పక్కకి నెట్టేది కూడా గాలినే. మనసు కూడా అంతే. నువ్వు విషయాలలో ఆసక్తిని పెంచుకుంటే నిన్ను అక్కడ బంధించేస్తుంది. నువ్వు విషయాలలో వైరాగ్యాన్ని పెంచుకుంటే నిన్ను ముక్తి, మోక్షం ఇస్తుంది నీకు. వైరాగ్య మీమాంస రోజు చేసుకుంటా ఉండాలి. ఎందుకు నాకు అత్యంత వైరాగ్యం వస్తలేదు? ఎందుకు వస్తలేదు? లాస్ట్లో వస్తుంది, అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి అని. అత్యంత వైరాగ్యవత సమాధి. ఎవడికి అత్యంత వైరాగ్యం వస్తుందో వాడికే ఆ సమాధి స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఈ వైరాగ్యం కోసం ప్రయత్నం చేసుకోవాలి. వైరాగ్యాన్ని ఎలా పొందాలని కూడా మనం 2-3 సార్లు సర్వ వేదాంత దర్శనంలో మనము విచారణ చేసుకున్నాం. ఒక వస్తువులో ఆ వస్తువుని పొందాలి అని ఇంకా మళ్ళా మనసులో అనిపిస్తూ ఉందంటే ఆ వస్తువు మీద వైరాగ్యాన్ని ఎట్లా పొందాలి? నారాయణ చైతన్యం. ఇప్పుడు ఏదో ఒకటి లడ్డూనో ఏదో ఒకటి ఇష్టమైన పండో ఏదో ఇష్టం ఉంటుంది, దాన్ని తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పండు మీద నువ్వు వైరాగ్యాన్ని పొందాలి. ఎట్లా పొందుతావు? ఏమి టెక్నిక్? ఎట్లా పొందుతావు వైరాగ్యం? మరి మనసుకు మాత్రం అది ఇంకా నువ్వు పండు తింటే నీకు బాగుంటుంది, సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుందని చూపిస్తూ ఉంటుంది. దాని మీద వైరాగ్యం ఎట్లా పొందుతావు? చూడు, ఆమె కనీసం ఒక దోషాన్ని బయటికి పెట్టింది. ఆ పండు తింటే గాన నాకు గొంతు, చలికాలం పండు తింటే గాన తగ్గు వస్తుంది, తగ్గు నుంచి జ్వరం వస్తుంది, జ్వరం వస్తే గాన సాధన చేసుకోలేను. కనీసం ఒక దోషం. ఇంకా దోష దర్శనాలు చేయాలి.
ఏ వస్తువు మీద మనకు ఆనందం వస్తుందనే మనసు చూపిస్తుంటే అక్కడ దోష దర్శనాలు చేయాలి. మర్చిపోయాము. 2-3 సార్లు విచారణ చేశాం. తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. స్వర్గంలోని మీది కూడా వైరాగ్యం తెచ్చుకోవాలి. సర్వ వేదాంత సిద్ధాంత సారంలో ఒకసారి మనం విచారణ చేశాం, గుర్తుకుందా? గర్భంలో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈ విషయాలలో నేను భోగం పెట్టుకుంటే కన్నా మళ్ళీ నేను జన్మకు రావాలి. జన్మకు వస్తే గర్భంలో నాకు మళ్ళా అన్ని సమస్యలు ఉన్నాయి. చిన్న పిల్లోడుగా పుట్టిన తర్వాత వాడు కొడతాడు, వీడు దొక్కుతాడు, పరాధీనత ఉంటుంది. తెలియక నిప్పు చేతిలో పట్టుకునిపోతాను. శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేస్తూ ఉంటాను. విచార్యకోవా విరతిం నా యాతి అని చెప్పేసి మళ్ళా యవ్వనానికి వచ్చేస్తే కొవ్వు వచ్చేస్తుంది. మదోన్మత్తంగా ఉండి సమయం అంతా కామ వికారాల్లో వేస్ట్ చేసుకుంటాను. మళ్ళా 50 సంవత్సరాలు వచ్చిందంటే వృద్ధత్వ సంభావన దుర్దశాం, అంత పరాధీనత ఉంటుంది. ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలంటే కానీ అక్కడ మేనేజరు కుక్కలాగా చూస్తుంటాడు, తిడుతూ ఉంటాడు, అవమానం చేస్తూ ఉంటాడు. వాడి కింద గులాముడిలాగా పనిచేయాల, వాడి కంట్రోల్లో ఉండాలి. పరాధీనత. ఉద్యోగం వదిలిపెట్టేద్దామంటే భార్య పిల్లలు ఉపవాసంగా చచ్చిపోతారు. భార్య పిల్లల కోసం ఆ మేనేజర్లు వాళ్ళు పెట్టే హింసలంతా భరించి డబ్బులు సంపాదించి అట్లా బతకాలి. మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత భయం వేస్తూ ఉంటుంది. కొడుకులు ఎదురు జవాబులు చెప్తూ ఉంటారు. ఇప్పుడే వీళ్ళు నా మాట వింటలేరు, ఎదురు జవాబు చేస్తున్నారు, నేను వయసు అయిన తర్వాత వీళ్ళు నాకు భోజనం వేస్తారని భయం వేస్తూ ఉంటుంది. భవిష్యత్తు గురించి చింతలు పెరుగుతూ ఉంటాయి. అయ్యో భవిష్యత్తుకి నేను ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైనా డబ్బులు కొని సపరేట్గా నా కోసం పెంచుకోవాలా. కొడుకులు చూస్తే కానీ వీళ్ళు నాకు ఖర్చులకి ఇచ్చేటట్టు ఏమి కనిపిస్తా లేరు. ఎంత చేసినా నువ్వు నాకేం చేసినావు అని అడుగుతున్నారు అని. వృద్ధత్వ సంభావన దుర్దశాంతం. మళ్ళీ రోగాలు, కొన్ని రోగాలు వస్తాయి. ఎప్పుడు మాత్రలు అవి ఇవి తీసుకుంటూ శరీరం రోగాలు వస్తుంటాయి. కొన్ని రోగాలు వచ్చేస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్లు, లివర్ ఫెయిల్యూర్లు. ఒక్కసారి చిన్నప్పటి నుంచి కష్టపడి 20-30 లక్షలు కూడి పెట్టుకుంటే కానీ ఒక్కసారి 20 లక్షలు స్వాహా అయిపోతాయి హాస్పిటల్కి. మరి ఇవన్నీ ఇన్ని దోషాలు మళ్ళీ ఎన్నిసార్లు పుట్టుడు, ఎన్నిసార్లు చచ్చుడు. ఈ తిండి మీద ఉన్న మోహము ద్వారా మళ్ళీ నాకు ఆసక్తి ద్వారా ఇంకోసారి జన్మ వచ్చేస్తే ఎన్ని పొరపాట్లు ఉంటాయి. ఇట్లా దోషాలు చూస్తే ఏ విషయంలో మనకు ఆసక్తి ఉంటుందో ఆ విషయంలో మనము దోషాలు చూస్తుంటే వైరాగ్యం పెరుగుతుంది. అసలు ఏమి విచారణ చేసుకుంటూ పోతే కన్నా ఏమి తింటూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము, దాని మీద వైరాగ్యం రాదు. మనసులో కూర్చొని ఇంకా మనసుకు ఏమేమి కావాలనిపిస్తూ ఉంది, అది ఏమేమి కావాలనిపిస్తూ ఉంటుందో దాని మీద వైరాగ్యం పొందాలి. కర్ణాటకలో ఒక స్వామీజీకి మంచి పేరు మర్చిపోయాను, ఉత్తర భారతంలో చాతుర్మాసం చేయాలని మంచి అనుష్ఠానంలో కూర్చో ఉంటే ఏకాదశి రోజు మధ్యలో ఒకరోజు పాయసం చేసేసారు, మంచి ఇలాచీలు అవి వేసేసి. ఆ పాయసం స్మెల్ వచ్చేసేసరికి ఆయనకు ధ్యానం భంగం అయిపోయింది. అరే ఈ పాయసం నన్ను నా తపస్సు నుంచి భంగం చేసింది కదా పాయసం స్మెల్ అని చెప్పేసి పాయసం మీద వైరాగ్యం పొందాలని చెప్పేసి ఆ చాతుర్మాసముల మధ్యలో లేచి బయటకు వచ్చేసాడు. 100 కిలోలు పాయసం చేయమన్నాడు. అయ్యో 100 కిలోలు ఎందుకు చేయమంటున్నాడు, ఏమైనా భక్తులు ఎవరన్నా పిలిపిస్తున్నాడేమో అనుకున్నారు ఆశ్రమం. ఆ 100 కిలోలు పెద్ద డేక్సాలో చేపించేసి ఇంకా బకెట్ వేసుకొని అక్కడే కూర్చొని తిన్నీకి స్టార్ట్ చేశాడు. పొట్ట నించా తిన్నాడు. తిని ఉల్టీ చేసుకున్నాడు. ఉల్టీ చేసుకుందాన్ని మళ్ళా నోట్లోకి వేసుకున్నాడు. మళ్ళా వాంతి చేసుకున్నాడు. మళ్ళా ఆ పెద్ద పాత్ర చల్లగా అయిపోయిన తర్వాత పాయసం పాత్రలో పోయి కూర్చునేసాడు. ఒక పక్క తింటా ఉంటాడు, ఇంకో పక్క వాంతి చేసుకుంటూ ఉంటాడు. చూసిన వాళ్ళకి వాంతులు వస్తున్నాయి ఆయన చేస్తున్న పని. ఎంత పని చేసుకున్నంటే మళ్ళీ జీవితంలో పాయసం స్మెల్ అంటే ఆయనకు వాంతికి వచ్చేదంట. జీవితం మళ్ళీ పాయసం ఆయన ఉన్న దగ్గరికి ఎవరు పాయసం చేసేవాళ్ళు కూడా కాదంట. అంత విరక్తి తెచ్చుకున్నాడు. ఏ వస్తువు మీద మనకు ఆసక్తి ఉందో ఆ వస్తువు మీద అంత వైరాగ్యం తెచ్చుకోవాలి. ఏమి ప్రయత్నాలు చేయలేం వైరాగ్యం కోసం. ఇప్పుడు స్వాభావికంగా వయసు అయిపోయిన తర్వాత రోగాలు ఎక్కువ వచ్చిన తర్వాత వచ్చే వైరాగ్యం అది శ్మశాన వైరాగ్యం. నువ్వు స్వయంగా ఆలోచన చేసి విచారణ చేసిన వైరాగ్యం కాదు అది. అది స్వాభావికంగా వచ్చిన వైరాగ్యం. అది గట్టిగా నిలబడదు. అన్ని చేతులు కాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు విచారణతోటి నువ్వు అసహ్యం తెచ్చుకుంటే విషయాలు అది నీ వైరాగ్యం.
అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వచ్చే వైరాగ్యం అది శ్మశాన వైరాగ్యం. మళ్ళీ అనుకూల పరిస్థితులు వచ్చాయి, ఆరోగ్యం బాగా అయిపోయిందంటే కానీ మళ్ళీ ఆ వైరాగ్యం వెళ్ళిపోతుంది. అందుకే విషయాల్లో కూర్చొని ఇంకా నా మనసు ఇంకా ఏమేమి కావాలనిపిస్తూ ఉంది, దానికి ఏమేమి కావాలనిపిస్తూ ఉంటుందో దాని మీద మనం వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. అందుకే విషవత్ వైరస్య, మనకి ఈ విషయాల మీద విషాన్ని చూస్తే ఎంత డేంజర్గా చూస్తాం. దాన్ని తాగలేదని తాకి నోట్లో పెట్టుకోవాలనిపిస్తుందా? దూరంగా ఎక్కడైనా దూరం పడేసి రాపోండి అంటాం విషం ఉందంటే కనుక. ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు తింటే మళ్ళీ డేంజర్ అయిపోతుందని చెప్పేసి అంత డేంజర్గా చూడాలి విషయాలు. అప్పుడు ఆ మనసు నిన్ను బంధనం నుంచి తొలగించేస్తుంది. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.